హలో వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్ టాప్ స్టార్స్లో చాలామంది వందల కోట్ల పారితోషికం పుచ్చుకుంటున్నారని టాక్. వారికి అంత మొత్తాలు ఇస్తుంది ఎవరు? నిర్మాతలు ఏం కావాలి? ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. వాటి వెనకాల ఒక కహాని ఉంది, అదేంటో చూద్దాం. టాప్ స్టార్స్ నటించే సినిమాలన్నీ భారీ వ్యయంతో తెరకెక్కుతున్నాయి. పెట్టుబడికి తగ్గ రాబడి రావాలంటే మల్టిపుల్ లాంగ్వేజెస్లో స్టార్స్ సినిమాలకు రిలీజ్ చేయవలసిందే. అందువల్ల వాటిని పాన్ ఇండియా మూవీస్గానే రూపొందిస్తున్నారు. ఆల్ ఇండియా స్టార్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టే వారికి వందల కోట్లలో రెమ్యునరేషన్స్ లభిస్తున్నాయి. అంతా బాగానే ఉంది. అయితే ఇకపై స్టార్స్తో సింగిల్ ప్రొడ్యూసర్ సినిమాలు తీసే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగానే కొందరు నిర్మాతలు కలిసి ఓ ప్రాజెక్ట్లో పాలు పంచుకుంటున్నారు. అందులోనూ హీరోలు కూడా పార్ట్నర్స్గా మారుతున్నారు. దీంతో మొదట్లోనే స్టార్ హీరోస్కు భారీ పారితోషికాలు ఇచ్చే పరిస్థితి తప్పుతుంది. అలా హై బడ్జెట్ మూవీస్ని రూపొందించగలుగుతున్నారు. బిజినెస్ అయిన తరువాత హీరోలు కోరినట్టుగా వందల కోట్ల పారితోషికాలు ఇస్తున్నారు. అది సంగతి. స్టార్స్ నటించే సినిమాల్లో వారు సైతం భాగస్వాములుగా మారటం ఆరోగ్యకరమైన అంశమే. ఎందుకంటే అనవసర ఖర్చులు తగ్గుతాయి, ప్రాజెక్టుపై బాధ్యత పెరుగుతుంది. అంతేకాదు, వారు ఆశించిన స్టాండర్డ్స్లో సినిమాను రూపొందించి వీలు కలుగుతుంది. అవుట్పుట్ బాగా వస్తే తప్పకుండా ప్రేక్షకులు సదరు చిత్రాలను ఆదరిస్తారు. అనుకున్న ఫలితం దక్కుతుంది. సినిమాలు దేశవ్యాప్తంగా విడుదల కావటం వల్ల భారీ వసూలు లభిస్తాయి. ఒకవేళ సినిమాకు టాక్ అంత బాగోకపోయినా నిర్మాతలకు భారీ నష్టాలు మాత్రం వాటిల్లో. ఈ కారణంగానే నిర్మాతలు కూడా స్టార్ హీరోస్ను తమ ప్రాజెక్ట్స్లో పార్ట్నర్స్గా చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ దిశగా టాలీవుడ్ టాప్ స్టార్స్ సాగుతున్నారు. భవిష్యత్తులో మరికొందరు ఆ రూట్నే పయనిస్తారని చెప్పొచ్చు. టాప్ స్టార్ స్ఫూర్తితో మరికొందరు యంగ్ హీరోస్ తమ చిత్రాల నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. తెలుగునాట 10 కోట్ల పారితోషికం తీసుకున్న హీరోల్లో చాలామంది ఇదే రూట్లో సాగాలని ఆశిస్తున్నారు. తాము నటించే ప్రాజెక్ట్స్ భారీగా రూపొందించడానికి ముందుగా కాస్త అడ్వాన్స్ తీసుకొని తరువాత సినిమా బిజినెస్ అయ్యాకే లెక్కలు చూసుకుంటున్నారు. అలా ఇకపై తెలుగునాట సోలో ప్రొడ్యూసర్ అన్న కాన్సెప్ట్ ఉండదని పరిశీలకులు భావిస్తున్నారు. అంతా బాగానే ఉంది. నిర్మాతలతో పాటు స్టార్స్ భాగస్వాములైనంత మాత్రాన లాభాలు రావు. చిన్న సినిమాకైనా పెద్ద చిత్రానికైనా కంటెంట్ ముఖ్యమైన విషయం మర్చిపోరాదు. కథాబలం బాగుంటే ప్రజాదరణ పొందుతాయి. తద్వారా కోరుకున్న విజయాలు సొంతమవుతాయి. ఈ విధానం ఇలాగే కొనసాగితే మున్ముందు ఓటీటీల హవా తగ్గి మళ్ళీ థియేటర్స్కు జనం రావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఏమవుతుందో వెయిట్ చేయాలి.